హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: గోధుమ రవ్వ 1 కప్పు, బెల్లం 1 కప్పు, పావు కప్పు నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, కిస్మిస్, 1 అర స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకోవాలండి. ఇదిగోండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, నెయ్యి కరిగింది కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఫస్ట్ జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు కొంచెం వేగింది కదండి, ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. మనం ఈ కేసరి చేసుకునేటప్పుడు టేస్ట్ బాగా రావాలి అంటే న్యాచురల్ నెయ్యి వాడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాదండి, దేవుడికి ఈ రవ్వ కేసరి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంకా నెయ్యి ఉంది కదండి, రవ్వ వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. అంటే కొంచెం కలర్ షేడ్ అవుతుందండి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, నెయ్యి కొంచెం సరిపోలేదు కదండి, ఇప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఒకవేళ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత నెయ్యి వీటికి సరిపోద్ది అనుకుంటే నెయ్యి వేసుకోక్కర్లేదండి. కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఇలా చూసుకుని కూడా నెయ్యి అనేది వేసుకోవచ్చండి. బొంబాయి రవ్వతో కూడా కేసరి చేశానండి, అదే సుజీ రవ్వతో. ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. అలాగే సేమియా కేసరి కూడా చేశానండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇదిగోండి, కలర్ షేడ్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదో ప్లేట్లో తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇదే గిన్నెలో 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ తీసుకోవాలండి. 1 ఇదిగోండి, 4 కప్పులు వాటర్ పోసాను. ఈ వాటర్ మరిగించాలండి. వాటర్ మరిగాయి కదండి, ఇప్పుడు మనం వేపుకున్న రవ్వను వేసుకోవాలండి. ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుతూ వేసుకోవాలి. ఈ రవ్వని ఈ వాటర్లో ఉడికించుకోవాలండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అప్పటికి రవ్వ అనేది మనకి ఉడుకుతుందండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మూత వేసుకుందామండి. ఉడకడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. చూద్దామండి, ఎందుకంటే మధ్యలో మనం కలుపుకోవాలి, లేకపోతే అడుగు అంటుతుంది కదండి, అందుకనే ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. చూసారండి, చాలా మట్టుకు ఉడికింది. ఇంకొంచెం ఉడకాలి కదండి, ఉడకాలండి ఇంకొంచెం. మళ్ళీ మూత వేసుకుందామండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందామండి, హైలో పెడితే మాడిపోతుంది. ఒకసారి చూద్దామండి. దగ్గర పడింది, వాటర్ కూడా ఏమీ లేవు. అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకుందామండి. చూసారండి ఎంత బాగుందో చూడడానికి. ఈ బెల్లం కోరుకున్నాం కదండి, ఆ బెల్లం
ఇలా తురుముకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇదిగోండి, బాగా కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. స్టార్టింగ్ నుంచి మనకి నెయ్యి 1/2 కప్పు వరకు పట్టిందండి. ఇదిగోండి, నెయ్యి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే గోధుమ రవ్వ కేసరి రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.